హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా గ్రామ స్థాయిలో ఒక అదనపు పనులు అప్పగిస్తున్నారు. వాళ్ళకు ఎక్కువగా పనులు కల్పించడం, ఎక్కువ పనులు పెట్టడం, అదేవిధంగా వాలంటీర్ చేసిన సర్వీసులు కూడా వీళ్ళే చేయాలని చెప్పడం. ఇలా జరగడం వల్ల వాళ్ళకు పని భారం ఎక్కువైంది. అదేవిధంగా సర్వీస్ కోసం వెళ్తే పట్టణాల్లో కావచ్చు, లేదా గ్రామ స్థాయిలో ఉన్నోళ్ళు కావచ్చు, ఇంటింటికెళ్ళాలి, మ్యాపింగ్ చేయాలి, వాళ్ళ సర్వీస్ తీసుకోవాలి, అది అప్లికేషన్ తీసుకోవాలి. వాళ్ళ సర్వీస్ మొత్తం మీరు ఇంటికెళ్ళాల్సిందే అని చెప్పడం వల్ల చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు మొదలుపెడుతున్నారు. ఈరోజు పిఠాపురం జరిగిన ధర్నా కావచ్చు, అదేవిధంగా కొన్ని అనంతపురం జిల్లా జరిగినటువంటి ఒక ఆత్మగౌరవ వేదిక పోరాటం కావచ్చు, టోటల్ కూడా ఎంప్లాయీస్‌కి వాళ్ళంతా నిరాశ కలిగించారు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన సర్వీస్ మోటార్లు కూడా 50 ఇండ్లకు ఒక వాలంటరీ ఉండి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. అయితే అలా కాకుండా వీళ్ళే వెళ్ళాలి, వీళ్ళే చేయాలి, వీళ్ళ వల్ల మాత్రమే పని చేయించాలి అనే ఒక గవర్నమెంట్ యొక్క ఉద్దేశాన్ని కూడా వాళ్ళు తిప్పికొడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి ప్రభుత్వంలో వాళ్ళకున్న సర్వీస్ ఏంటంటే కేవలం సచివాలయం పరిధి మాత్రమే ఉండేది. రావడం, సచివాలయమైనటువంటి అప్లికేషన్ తీసుకోవడం, ఆన్‌లైన్ చేయడం, దాని వెరిఫికేషన్ చేసుకోవడం మాత్రమే ఉండేది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ఇంటికెళ్ళాలి, మీరే అప్లికేషన్ తీసుకొచ్చుకోవాలి, మీరే వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ సంబంధించిన సర్వీస్ కావచ్చు, స్టేట్ సంబంధించిన సర్వీస్ కావచ్చు, హెల్త్ చెకప్ కావచ్చు, టోటల్ కూడా ఇంటికెళ్ళాలి, మ్యాప్ చేయాలి, క్యాప్చర్ తీసుకోవాలి. అలా ఏది 90% కాకపోయినా కూడా వీళ్ళు జీతాలు కావచ్చు, ప్రమోషన్‌లు కావచ్చు, ఏదో ఒక చోట వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారని, అందరూ చోట అనుభవిస్తున్నారని వాళ్ళకి ఒక ఆవేదన. అదేవిధంగా ఈ సర్వీస్ వల్ల వాళ్ళకు గౌరవం అని లేకపోతుంది. ఇంకా వాలంటీర్ సర్వీస్ మేము చేయడం వల్ల మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది? మేము కష్టపడి ఎగ్జామ్ రాసి మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రభుత్వ స్థాయి సంబంధించిన ఉద్యోగాలు ఉంటే కూడా మా గ్రామ స్థాయిలో ఇల్లు తిప్పుతున్నారు. చాలా సర్వీస్ పరంగా ఇబ్బంది పెడుతున్నారు అని చాలామంది వాపోవడం, చాలా బాధపడడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం దీన్ని ఎలా స్పందిస్తుందనేది మనం వేచి చూడాల్సిందే.